హైవ్యూర్స్, ప్రపంచంలోనే అతిపెద్ద పాము అనగానే మనకేం గుర్తొచ్చింది? ఫస్ట్ అనకొండ గుర్తొచ్చింది. అనకొండ షూటింగ్ అదంతా కూడా ఎక్కడ మనకు చూపించింది సినిమాలో కూడా అప్పుడు మన చిన్నపిల్లడు అప్పుడు చూశారు. ఈ అమెజాన్ రైన్ ఫారెస్ట్ అనేది చూపిస్తాడు. ఈ అమెజాన్ నది అక్కడ ఎక్కడ ఉంది? దక్షిణ అమెరికా ఖండంలో ఈ బ్రెజిల్, అర్జెంటీనా ఈ దేశాలన్నింటిలోంచి అలా వెళ్ళిపోతూ ఉండేది. ఓకే, మామూలుగా పొడవైన నది అన్నప్పుడు నైలు నది. పొడవైన నది అంటే నైలు నది ప్రపంచంలో. బట్ విశాలంగా అతి పెద్దదన్నప్పుడు మన అమెజాన్ నదిగా చెప్పుకోవచ్చు. సో అసలు ఇప్పటికీ ఈ అమెజాన్ నది, ఈ అమెజాన్ ఫారెస్ట్ అన్నది ఏదైతే ఉందో అందులో ఎన్ని ప్రాణులు ఉన్నాయో, ఎన్ని జాతులు ఉన్నాయో ఇప్పటికీ ఎవరికి తెలియదు. ఎన్నో రహస్యాలు ఇప్పటికీ అందులో ఉన్నాయి. అలా మామూలుగా ఈ సాహస యాత్ర చేస్తున్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో, మామూలుగా వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీలో కూడా ఎక్స్పర్ట్ ఎవరైతే ఉన్నారో, సాహసికుడు ఎవరైతే ఉన్నారో, ప్రొఫెసర్ ఫ్రీక్ వోంగ్, ఇతను అమెజాన్ రైన్ ఫారెస్ట్లో డీప్గా వెళ్ళేసి ఆ నదిలో మొత్తం పరిశీలిస్తున్నాడు. అప్పుడు కనపడిని చూసి షాక్ అట్ ది సేమ్ సర్ప్రైజ్గా ఫీల్ అయ్యాడు. కారణం అతిపెద్ద పాము, ఏకంగా 26 అడుగులు. ఊరి దేవుడా, అంటే 6 అడుగులు 6 మూలు 18, 6 నాలుగు 24. ఊరు నాయన, అంటే మహేష్ బాబు లాంటి వాళ్ళు ఒక 4 నించుంటే వారి మీద ఇంకా 2 అడుగులు ఎక్కువే. సో 26 అడుగులు, అంత పొడవు అండ్ 440 పౌండ్ల బరువట. మీరు అనొచ్చు ఎలా చెప్పారు ఏంటని. ఈ సాహస యాత్రికులు ఎవరైతే ఉంటారో వాళ్ళ సంబంధించి కొన్ని మెజర్మెంట్స్ అనే వాళ్ళు ఉంటాయి. ఓకే, వాళ్ళ దగ్గర కొంత టూల్ కిట్ లాంటివి ఉంటాయి. సో దాని ప్రకారం మొత్తానికి ఎస్టిమేషన్ వేసారు, మొత్తం చూశారు, మొత్తం చెప్పాడు అనమాట. దీనికి ఒక పేరు కూడా పెట్టారండో, యునెక్టెస్ అకాయిమా. యునెక్టెస్ అకాయిమా అంటే ఉత్తర ఆకుపచ్చ అనకొండ అని. లాటిన్ భాషలో ఈ యునెక్టెస్ అకాయిమా అంటే ఉత్తర ఆకుపచ్చ అనకొండ అన్నట్టు లాటిన్ భాషలో పేరు పెట్టారు వాళ్ళు. సో అరుదైనటువంటి పాము అన్నట్టు ఇదే చెప్పుకోవచ్చు. దాని తల మనిషి తల కన్నా పెద్దగా ఉండి చూస్తానికి ఏదోలా ఉంది, వెనకాల అటాచ్ చేస్తుంది చూడండి. సో ఇప్పటి వరకు ఈ భూమి మీద ఉన్నటువంటి అతిపెద్ద పాముల్లో ఇది అతిపెద్ద పాము అట. అమెజాన్ రైన్ ఫారెస్ట్లో ఉంది. ఇంకా ఈ అమెజాన్ రైన్ ఫారెస్ట్లో ఇన్డెప్త్లో వెళ్ళిపోతే చాలా బయటకు వస్తాయి. బట్ మన ఇన్డెప్త్ వేలోకి వెళ్తే మనకే ఇబ్బంది అంటే చెప్తున్నాడు. ఇప్పుడు కూడా ఈ బయటపడినాయి. ఈ అమెజాన్ రైన్ ఫారెస్ట్ చుట్టూ ఏం చేస్తున్నారు? అమెజాన్ నది ఏదైతే వెళ్తుందో దాని చుట్టూ ఏం చేస్తున్నారు? ఈ బ్రెజిల్ దేశ అధ్యక్షుడు రీసెంట్ కొత్తగా ఎవరైతే వచ్చిన మహానుభావుడు అడవిని నరికేసేసి ఆ ల్యాండ్ని వాణిజ్య అవసరాల కోసమో వ్యవసాయం కోసం ఆడేస్తూ ఉన్నాడు. అదేమంటే మాకు ల్యాండ్ సరిపోవట్లేదు అంటున్నాడు. కొన్ని లక్షల ఎకరాలు మనం తగలబెట్టాడు. సో ఇలా చూసుకుంటూ పోతే ఇదే అంశం అతను లేవనెత్తున్నాడు. ఎవరు? ఈ ప్రొఫెసర్ ఫ్రీక్ వోంగ్. ఏమని? మనం మన స్వార్థం కోసం ఈ అమెజాన్ రైన్ ఫారెస్ట్ని చేజెత్తారో నాశనం చేస్తూ ఉన్నాం. ఏ కొంచెం తేడా పడ్డా అందులో ఉన్న ప్రాణులు చనిపోవచ్చు, లేదంటే అందులో బయటికి రావచ్చు. అవి బయటకు వచ్చి మన జనారణ్యాల మీద కన్నా పడిపోయినట్టయితే లేనిపడి సమస్యలన్నీ అంటున్నాడు. సరే, యునెక్టెస్ అకాయిమా 26 అడుగుల పొడవు, 440 పౌండ్ల బరువు, ఉత్తర ఆకుపచ్చ అనకొండగా మనం తెలుగులో సింపుల్గా చెప్పుకోవచ్చు. అమెజాన్ రైన్ ఫారెస్ట్లో లేటెస్ట్గా కనుక్కున్నాడు ప్రొఫెసర్ ఫ్రీక్ వోంగ్. అతిపెద్ద పాము, దానిని అనకొండ అని మనం గతంలో అనుకున్నాం, ఇప్పుడు కూడా అనకొండ.